నమస్తే, వెల్కమ్ టు ధర్మయుద్ధం. నేను మీ జర్నలిస్ట్ సిద్ధు. సో దక్షిణ కాశీ వేములవాడ గురించి మనందరికీ తెలిసిందే. అయితే ఇదే వేములవాడలో ఏదైతే దర్గా ఉందో ఆ దర్గా గురించి కూడా చాలామంది అక్కడికి వెళ్ళి ఎవరైతే ఆ దర్గాని కూడా పూజించే వాళ్ళు ఉన్నారో వాళ్ళకైతే ఒక చేదు వార్త. ఎందుకంటే అక్కడున్న దర్గాని తీసివేయాలి అనేసి రవీంద్ర అన్న అని మన హైదరాబాద్ నుంచి ఒక హైదరాబాదీ దీని గురించి పోరాటం చేస్తున్నారు. అన్న ప్రజెంట్ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. అన్నని అడిగి తెలుసుకుందాము అసలు ఈ వేములవాడ టెంపుల్లో ఉన్న దర్గా హటావ్ వేములవాడని బచావ్ అనేసి స్లోగన్ ఎందుకు తీసుకున్నారు అనేసి. అన్న నమస్తే. నమస్కారం అన్న. సోషల్ మీడియాలో మీ వీడియోస్ ఎప్పటి నుంచో చూస్తున్నా అండ్ వేములవాడ గురించి మీరు ఏదైతే పోరాటం స్టార్ట్ చేసిండ్రో ఆ వీడియో గురించి నేను ఇప్పుడు మాట్లాడుతున్నా. దాని గురించి మన ఇవాళ ఇంటర్వ్యూ. అసలు ఏందన్న ఈ వేములవాడ టెంపుల్ గురించి అక్కడున్న దర్గా గురించి చాలామంది అసలు అక్కడ దర్గా ఏదైతే ఉందో దానికి మాకు సమ్మతమే, మాకు సంబంధం లేదు అంటే కొంతమంది గొడవ పడుతున్నారు దీనికి, అలాంటి వాళ్ళతో మాకు సంబంధం లేదు అనేసి కొంతమంది అంటున్నారు. కొంతమంది మీలాగా అగ్రెసివ్గా వెళ్తూ అక్కడ దర్గా ఉండొద్దు, మన ఆలయం కేవలం హిందువులకు మాత్రమే ఉండాలి, దర్గా అన్నది అక్కడ ఉండొద్దు అనేసి చాలామంది అంటున్నారు. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలంగాణ వాసులం కాబట్టి మనకేందంటే వేములవాడతోని ఒక రకమైన సంబంధం ఉంది. సో మన ఇంట్లో ఏ కార్యాలు జరిగినా కూడా, శుభకార్యాలు ఏవి జరిగినా కూడా మనం అక్కడికి వెళ్ళడము, సో అక్కడ దర్శించుకోవడము ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. సో ఫస్ట్ మీరు ఈ వేములవాడ దర్గా గురించి తెలుసుకున్నది ఎప్పుడు? నేను వేములవాడకు చిన్నప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ వెళ్తుంటిమి రెగ్యులర్గా. వేములవాడ దర్గా అనేది దర్గాని చూసిన తర్వాత అసలు దీనిపైన అసలు ఎందుకు ఈ దర్గా ఎక్కడ ఉందని చాలాసార్లు పోయినప్పుడల్లా అనుకుంటుంటే, ఎందుకు మన గుడిలో దర్గా ఉంది, దర్గా అంటే ఒక సమాధి అనేది నాకు క్లారిటీ ఉంది. అవును, సమాధి మన గుళ్ళో ఎందుకు ఉంది చాలాసార్లు నేను దీనిపైన చాలా చిన్నప్పటి నుంచి నేను వేములవాడ వెళ్ళినప్పుడల్లా ఈ దర్గా ఎందుకుంది ఇంట్లో అనేది చాలాసార్లు అనుకున్నప్పుడు ఇట్లా చాలాసార్లు నేను అక్కడ వేములవాడకి వెళ్ళినప్పుడు కూడా చిన్న చిన్న షాపులలో అడగడం జరిగింది. అడిగితే కూడా ఏందో అని చెప్పడం జరిగింది. అసలు క్లారిటీ ఎవరు వీళ్ళకు. రీసెంట్గా ఒక సంఘటన చూసిన తర్వాత అసలు ఏంది వేములవాడ దర్గా ఎందుకు ఉంది అనే టాపిక్ మీద రీసెర్చ్ చేయడం జరిగింది. రీసెర్చ్ చేస్తే కొంతమందిని సుమారు ఒక 50 నుంచి 60 మందిని కలవడం జరిగింది దీనిపైన. అసలు ఏంది ఎందుకుంది బొంద అనే అదే దాని మీద మాట్లాడు. అంటే మన హిందూ సాంప్రదాయ ప్రకారం మనము ఒక ఇంట్లో చనిపోతే సంవత్సరం దాకా దేవుడి గుడికే వెళ్ళాం. కనీసం ఒక జంతువు అంటే అకారణంగా ఏదైనా మన ఇంటికి రాకూడని ఏదైనా జంతువు లోపలికి వస్తేనే మనం ఆ ఇంటిని ఒక 10-15 రోజులు దూరం పెట్టేస్తాం. బయట అప్పట్లో ఇంట్లో కాకి జరిగిందంటే ఇల్లు వదిలేస్తుంటాం, ప్రాక్టికల్ గా మేము వదిలేసామంటే ఇల్లు. అలాంటిది ఒక బొందను ఒక గుళ్ళో పెట్టిరు. ఎందుకు పెట్టిరు దాని మీద చాలాసార్లు నేను మాట్లాడినా, ఎంక్వైరీ చేసిన తర్వాత తెలిసింది నాకు ఏంటంటే వేములవాడ గుడి నైజాం సర్కార్లో రజ్వీ అనే ఒక మన సైనికుడు, రజ్వీ అని ఒక హోమ్ మినిస్టర్, ఈ రజ్వీ టైంలో ఏంటంటే అంతా హైదరాబాదు సామ్రాజ్యం దాంట్లో ఉండే కాబట్టి ఇక్కడ జిల్లాకు మండలాలకు ఒక 10 ఊర్లకు ఒక ఇప్పుడు మన దగ్గర సర్పంచ్ అంటే రాజ్యాంగం వచ్చిన సర్పంచులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇది ఉంది కదా, ఆ టైంలో ఏంటంటే ఒక సర్పంచ్ లెక్కలనుకో వీడు ఎవరు ఇప్పుడు ఈ బొంద ఉన్న వ్యక్తి ఒక సర్పంచ్ లెక్క. అయితే మనము అప్పటి నుంచి కూడా ఆ కాలం ఈ గుడి వచ్చి 13వ శతాబ్దంలో కట్టడం జరిగింది. ఈ గుడి ఏంటంటే ఈ గుడికి ఒక ప్రత్యేకత ఏంటంటే రాజరాజ నరేంద్రుడు అనే ఒక రాజు అర్జునుని మునిమన్మడు ఈ గుడిని నిర్మించడం జరిగింది. ఈ గుడి అందరి లెక్కల పూజారుల్ని స్థాపించిన విగ్రహం కాదు, అది మునులు విగ్రహ ప్రతిష్ఠ చేశారు. అందరం ఏం చూస్తామంటే ఎవరో ఒక పంతులు చేసి పూజలు చేశారు కదా, వాళ్ళు కాదు, వీళ్ళు మునులు వచ్చి స్థాపించిన విగ్రహం. ఆ విగ్రహంలో మీరు చూసారు ఎప్పుడైనా వేములవాడకి వెళ్ళినప్పుడు ఆ విగ్రహాన్ని ఒక సెకండ్ కనుక మనము కరెక్ట్గా చూస్తే మనలో ఏదో ఒక ఫీలింగ్ వస్తుంది. అబ్జర్వ్ చేయండి. అంటే వేములవాడ స్పెషల్. ఇంకా చాలా మనం శివాలయాలకు వెళ్తాం, చాలా శివాలయాలు చూస్తాం, కానీ వేములవాడలో ఏందో అది ఆ గుళ్ళోకి పోగానే డిఫరెంట్ వైబ్ ఉంటుంది. ఆ వైబ్లో ఆ గుళ్ళో ఎందుకు ఈ దర్గా ఉందని చాలా మందిని అడగడంతో నాకు చెప్పడం జరిగింది. ఆ రజ్వీ టైంలో ఒక ఏరియాకు ఒకరిని నియమిస్తుండే. ఎవరిని నియమిస్తుండే అంటే వీడు ఈ దొంగ ఏంటంటే వీడు హిందూ అమ్మాయిలను మానభంగం చేసిన వాడిని, హిందువులను 100 మందిని ఇబ్బంది పెట్టి చంపిన వాడిని ఒక సర్పంచ్ లెక్క
ఆడ వానికి రాసిస్తుంటే ఏది ఏరియా నీది రాబోయి నీకు ఇష్టం ఉన్నోడికి పన్నేయి, నువ్వు జుట్టు మీద పన్నేయచ్చు, గడ్డ మీద పన్నేయచ్చు, ఏ దాని మీద పన్నేయచ్చు అని ఒకటి రాసిచ్చి ఇస్తుంటే అనమాట. నువ్వే ప్రమాణ స్వీకారం చేసుకో, నీదే రాజ్యం అని రాసిస్తుండే. అప్పుడు ఏమైందంటే మనోళ్ళు శివాలయం పోయి ఎవ్రీ శివరాత్రి రోజు అందరం అంటే మన రాజన్న గుడికి వందలాది మంది వస్తారు అప్పటి నుంచి కూడా. అయితే గుడికి వచ్చి అందరూ శివరాత్రి రోజు మనం ఏం చేస్తాం, ఖచ్చితంగా అభిషేకాలు చేస్తుంటాం. చాతనైనంత నేను నీళ్ళతో చేశాను, నేను పాలతో చేశాను, నేను నెయ్యితో చేశాను, నేను అన్ని పంచామృతాలతో చేశాను, నేను పాలతో చేశా, పండ్ల జ్యూస్తో, ఇట్లా అన్ని రకాలుగా చేస్తుండే. అయితే వీడు ఆ రిజ్వీ నియమించిన ఒక పట్వారి అంటారు, అప్పట్లో లేకుంటే దొర అంటారు. ఆ దొర ఏం చేసి వచ్చిండు. ఆ దొర వచ్చి ఏం చేసిండు, ఆ పటేల్ వచ్చి ఏం చేసిండు, ఏం చేస్తుర్రా మీరు హిందువులు అని అడిగితే ఏం లేదు దొర, ఏం లేదు పటేలా, మా గుళ్ళ మేము ప్రతి శివరాత్రికి మేము అభిషేకం చేసుకుంటాం అని చెప్పింది. చెప్పినాక అవునా అభిషేకం చేస్తారా మీరు, ఎట్లా చేస్తారా అభిషేకం అంటే ఇట్లా నీళ్ళు ఇట్లా పోస్తాం అభిషేకం అంటే, మీరు ఈ అభిషేకాలు చేస్తారా, అయితే మీ దేవుడికి నేను ఒక ప్రత్యేకమైన అభిషేకం చేస్తా చూసారా అని అన్నాడు. మన భక్తులకు అర్థం కాలే అప్పుడు. ప్రత్యేక అంటే ఇంకేమైనా తేనెతో చేస్తాడో నెయ్యితో చేస్తాడో అనుకున్నారు. అయితే అందరు బయటికి వెళ్ళురా అని చెప్పి నా దొంగ నా కొడుకు మన శివుడి పైన మూత్ర విసర్జన చేసింది. ఆ టైంలో ఆ గుళ్ళో ఉన్న భక్తుల్లో నీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు ఒక యువత అసలు తట్టుకోలేని పరిస్థితి. నా దేవుడి పైన నువ్వు మూత్ర విసర్జన చేస్తావా అని చెప్పేసి వాళ్ళకు భయంకరమైన కసితోని వాని పిడిగుద్దులు గుద్ది చంపేసారు. ఆ గుద్దులకే చచ్చినాడు. సచ్చినోని ఏం చేసారు, ఇది చచ్చిండు చంపేసారు. ఎవరు చెప్పొద్దు అనుకున్నారు. అందులో కొంతమంది ముస్లిమ్స్ ఆడ ఉంటారు కదా వానికి సంబంధించిన ఆ ముస్లిమ్స్ ఏం చేశారు, అప్పుడు ఏంది ఊరుకోకడైనాక మండలానికి ఒకడు, ఇప్పుడు ఎంఆర్ఓ లెక్కలు తహసీల్దార్ లెక్కలు ఉంటుండే. ఆ ఏరియాకు ఉన్న తహసీల్దార్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు వీళ్ళందరూ. ఇచ్చేం చేసిన ఆ రోజు ఆ డెడ్ బాడీని అక్కడే పెట్టడం జరిగింది. తర్వాత ఆ డెడ్ బాడీని ఆ తహసీల్దార్ ఆ పట్వారి, ఈ పెద్ద పట్వారి ఇంకో పట్వారి వచ్చి, అమ్మ మా ముస్లింలను మీరు కొట్టి చంపుతారా, మీ దేవుడి మీద మూత్ర విసర్జన చేస్తే మమ్మల్ని కొట్టి చంపుతారా బిడ్డ, మిమ్మలను మావోడు మూత్ర విసర్జన చేసిందిగా మీ గుడికి వచ్చినప్పుడల్లా మావోడిని దండం పెట్టి మా బొందని దండం పెట్టి నీ దేవుణ్ణి మొక్కాలే అనే ఒక రూల్ జారీ చేసింది. అప్పటిదప్పుడు ఆడ బొంద దోవిరు, ఆ బొంద పెట్టారు. ఈ బొంద హిస్టరీ. సో ఇప్పుడు ఈ టెంపుల్ పక్కన కనిపిస్తున్న దర్గా హిస్టరీ అన్నది ఇది. అవును. ఈ బొందని అప్పుడు పెట్టి ఈ వచ్చినప్పుడు అప్పట్లేంది వాస్తవంగా మన హిందువులైనా అప్పుడు రజ్వి ఏది చెప్తా తినాలి, లేకుంటే చంపేస్తాడు. సావు భయానికి మనకెందుకు వచ్చిందిలే అనే భయానికి, సరే మనం బతకాలే తప్పదు అనే భయానికి ఏం చేశారు, సరే ఉండను రాబోయ్ అని చెప్పేసి వాళ్ళు ఎవరు వచ్చినా దట్టి వేస్తేనే మీ దేవునికి పోవాలంటే దట్టి వేస్తుండే. అట్లా అదే విధంగా తాతలు పోయిరు, మన తాతల తర్వాత మన ఇలా అందరూ పోయి అది అలవాటుగా మారిపోయింది. ఈ విషయము ఈ మధ్యలో ఈ విషయం బయటకు వచ్చింది. ఈ విషయం నాలాంటి వాళ్ళకి నీలాంటి వాళ్ళకి పబ్లిక్ తెలిసే వరకు అరే మన గుళ్ళో ఎందుకు మరి బొందను పెట్టడం, మనము ఎవరైనా చనిపోతేనే సంవత్సరం దాకా గుడికి పోనే వాళ్ళం, మన గుళ్ళో ఒక శవాన్ని పెట్టుకొని మనం దేవుణ్ణి ఎట్లా మొక్కాలి. ఇప్పుడు అయ్యప్ప స్వామి అయినా లేకపోతే శివమాల ధరించినా కూడా ఇప్పుడు వెమలవాడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా శివమాల ధరిస్తుంటారు. సో అక్కడికి వెళ్తుంటారు. సో ఇలాంటి శవాన్ని దర్శనం చేసుకుని వెళ్ళడము, ఇప్పుడు వావర్ స్వామి తీసుకోండి శబరిమల, అండ్ ఇక్కడ ఈ దర్గా ఇది తీసుకోండి, సో శవాల్ని దర్శనం చేసుకోవద్దు అంటారు కదా, మరి వీళ్ళకి ఎందుకు అర్థం కావాలి? తెలియక విషయం తెలియక ఇప్పుడు మన అయ్యప్ప స్వామి చూస్తున్నాం, వావర్ స్వామి అయ్యప్ప దోస్త్ అని చెప్తారు కొంతమంది దొంగలు. అయ్యప్పకు దోస్త్ ఎట్లయితారు నాయన? అయ్యప్ప ఎప్పుడు పుట్టిండు, ఈయన ఎప్పుడు పుట్టిండు? ముస్లిం వచ్చింది ఎప్పుడు, అయ్యప్ప వచ్చింది ఎప్పుడు? ఈయన కొడుకులు కల్పిత కథలు చేసి మనకు లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు. ఇవాళ మన దేశ చరిత్ర మనం చదువుకునే బుక్కుల్లో ఔరంగజేబ్ గురించి ఉంది. ఔరంగజేబ్ గురించి రాసిన ఈయన కొడుకులు కొంతమంది కల్పిత కథలు రాసిన కొంతమంది ఔరంగజేబ్ గురించి చెప్పినోడు మన సంభాజీ మహారాజ్ గురించి ఎందుకు చెప్పలేకపోయారు? మన దేశంలో ఉన్న గొప్పతనాన్ని మనం ఎందుకు చెప్పాం? ఔరంగజేబు నిన్నగాక మొన్న నేను సినిమా చూసిన, ఔరంగజేబు వాడు లాస్ట్ సంభాజీ మహారాజ్ని ఒకటే మాట్లాడింది, అరే సంభాజీ మహారాజ్ నీ కళ్ళు తీసినా, నీ పెయ్యంతా కొట్టినా, ఇన్ని చేసినా, కానీ
నువ్వు నీ కండ్లు అయినా సరే కానీ నువ్వు మా మతంలోకి మారి నా బిడ్డనిచ్చి నీకు పెళ్లి చేస్తా అంటాడు. అంటే ఆడ ఒక సైనికుడు అంటాడు, అరే వాడిని ఎవరిని అడుగుతాడు, ఏందబ్బా మన దేశంలో ఎందుకు ఇట్లా ఉడతలేరు, ఇటువంటి గచ్చున్న ఎవరు ఉడతలేరు ఎందుకు, మన దగ్గర ఈ గాండ్రించే పుల్లులు ఎందుకు ఉడతలే, మన దగ్గర పుల్లులు ఎందుకు ఉడతారు అంటే, అరే ఇటువంటి గాండ్రించే పులికి నా బిడ్డనిస్తే నాకు పుట్టవే పోడు గాండ్రించే పులు ఉడతానని చెప్పి అడగడం జరిగింది. ఏది మొన్న సినిమాలో చూసిన ఇది. అంటే అట్లాంటి గాండ్రించే పులు ఉట్టాలని ఆ రోజు ఔరంగజేబు కూడా అనుకున్నా. అలాంటి పులున్న మన దగ్గర కొంతమంది హిస్టరీని మార్చి హిస్టరీని తప్పుదోవ పట్టించి ఏదో తప్పుడు రాతలు రాసి తప్పుడు బుక్కులు రాసి మనకు మన దేవాలయాలకు మనకు ఈ దొంగ కథలు రాసి ఈ మసీద్ ఈయనే ఉండే వేములవాడ రాజనైన దోస్తు అంటారు కొంతమంది మూర్ఖులు. వేములవాడ రాజన ఎక్కడ, అయ్యప్ప స్వామికి వావర్ స్వామి దోస్తు అన్నట్టు వేములవాడ రాజన ఈయన దోస్తు అంటారు. అరే ఎక్కడ రా నాయన, ఎక్కడ ఏ లోకంలో రా మీరు? చరిత్ర గిదారా? చరిత్ర నీకు చాతనైతే నిజం చెప్పు, లేకుండా ఊరుకో. ఈ చరిత్ర వేములవాడలో దర్గా ఆ దినంలో ఆయన చచ్చిపోతే శివుడే వచ్చి పెట్టమన్నట్టు చెప్తున్నారు కొడుకులు. ఈ దొంగ హిస్టరీలు క్రియేట్ చేసి మన హిందుత్వానికి మతానికి ఆ దర్గాని అటాచ్ చేయడం జరిగింది. ఈ అటాచ్ చేసిన దర్గాని ఈరోజు మనం పిచ్చోళ్ళం కదా, మనం చాలా పిచ్చోళ్ళం. మనం ఏంటంటే ఎవడేది చెప్తే అది వింటాం కదా. ఇప్పుడు అదే కదా, ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ రాసి ఔరంగజేబ్ క్వశ్చన్ వస్తుంది తప్పితే సంభాజీ మహారాజ్ క్వశ్చన్ రాదుగా. మనం అదే చదువులో కూడా అదే చదివారు, మనం కూడా అదే చదివినా కాబట్టి అదే విషయం మనం నమ్ముతాం. కానీ నాకు దీనిపైన రీసెర్చ్ చేసిన తర్వాత, కొంతమంది పెద్ద మనుషులను కలిసిన తర్వాత, ఈ విషయం తెలిసిన తర్వాత దీన్ని ఏదేమైనా సరే ఎట్లయినా సరే దీనిపైన నేను పోరాటం చేయాలని ఒక నిర్ణయానికి రావడం జరిగింది. దర్గా హటావ్ వేములవాడ బచావ్ 100% దర్గా హటావ్ వేములవాడ బచావ్. దీనికోసం దేనికైనా త్యాగం, ఏమైనా పర్లేదు నాకు. చాలా గట్టిగానే వీడియోస్ రిలీజ్ చేస్తున్నారు మీరు. అంటే రీసెంట్గా కూడా నేను కొన్ని డేస్ నుంచి ఫాలో అవుతున్నా ఈ వీడియోస్ అన్నిటినీ. సో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి రోజు అనుకుంటా అప్పుడు ఒక వీడియో రిలీజ్ అయింది, అండ్ అంతకన్నా ముందు కూడా ఒక వీడియో రిలీజ్ అయింది. అసలు దర్గా అన్నది ఏంది అనేసి, ఈ దర్గా అన్న కాన్సెప్ట్ ఏంది, అసలు ఎవరిని బొంద పెడతారు వీళ్ళు? ఇక్కడ జరిగింది మాత్రం ఒక ఆయన చంపేసిండ్రు, మరి మిగిలిన దర్గాల సంగతి ఏంది? మిగిలిన దర్గాలు కూడా ఇప్పుడు చెప్పా కదా. అంటే వీళ్ళందరూ ఎవరు? రిజ్వీ టైంలో ఒక 100 మందిని హిందువుల్ని వేధించి వాళ్ళను ఒక రకంగా వేధించి చంపితే మానభంగాలు చేస్తే వాళ్ళకు ఒక బిడిదిస్తుండే. ఆ బిడుదు పేరు నేను చెప్తా. ఆ బిడిదిస్తుండే, ఆ బిడుదు వచ్చిన వాళ్ళే ఈ దర్గాలని. ఆ బిడుదున్న వాళ్ళు అంటే వాళ్ళ సామ్రాజ్యం కోసం హజ్రత్ అనే బిడుది ఉన్న వాళ్ళు ఈ దర్గాలో ఉన్న బొందలవి. ఈ దర్గాలు ఉన్నాయి, చాలా దర్గాలు ఉన్నాయి ఇట్లా. ఆ బొందలు అంటే హజ్రత్ అనే పేరు, ఆ బిడుదు వచ్చిన వాడికి ఈ బొందలు పెడతారు. ఈ హజ్రత్ అనే వాడు ఓడంటే మన హిందువుల్ని, మన హిందువుల్ని చంపి మన ఆడపిల్లల్ని మనభంగాలు చేసి మన ఆడపిల్లల అన్ని కోస్తే వాణ్ణి హజ్రత్ అని పేరిచ్చి ఆ బిడుదునిచ్చి వాణ్ణి ఉంటుండే. వాని బొందలే ఈ దర్గాలని. ఈ రోజు అదే దర్గాలని మనం మొక్కుతున్నాం. మన దరిద్రం ఏంటంటే మనం కూడా మొక్కుతున్నాం ఆ దర్గాల. అది ఈ దర్గాల లెక్క. ఇప్పుడు మీరు ఈ పోరాటం చేస్తున్నారు, సపోర్ట్ ఎలా వస్తుంది మీకు? అండ్ కొంతమంది దీనికి అగేన్స్ట్గా కూడా చాలామంది ఉన్నారు. ఇప్పుడు లాస్ట్ 2-3 years బ్యాక్ అనుకుంటా నేను వేములవాడని సందర్శించినప్పుడు అక్కడి పంతుల్లోనే నేను మాట్లాడడం జరిగింది. అసలు ఇక్కడ స్థల పురాణం అయితే నాకు తెలుసు, మరి దర్గా పురాణం గురించి నాకు తెలియదు. అసలు ఈ దర్గాని మన పురాణాల్లో ఎప్పుడు జొప్పించిండ్రో కూడా నాకు తెలియదు. నేను ఆ క్వశ్చన్ అడిగితే ఆయన చెప్పింది ఏంటంటే, మీరు ఇందాక చెప్పినారు కదా వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అనేసి, శివుడు అండ్ ఆ ముస్లిం ఆయన అనేసి. నాకు అది అర్థం కాలేదు అసలు. సో అక్కడ పంతుల్లే దీనికి అగేన్స్ట్ గా లేరు అనేసి నాకు అనిపించింది. అంటే మనం ఈ విషయంలో పంతులను తప్పు పట్టొద్దు. ఎందుకు తప్పు పట్టొద్దు అంటే, ఇలా ప్రభుత్వాలు ఉన్నాయి, పంతులకు ప్రభుత్వాల జీతాలు ఇస్తారు. వాడు నిజం చెప్పారనుకో తెల్లారని ఊడవిక్తారు. వాని పుట్టతిప్పల కోసం, ఆ పంతులు పుట్టతిప్పల కోసం ఆయన అబద్ధం చెప్తారు, నిజాలు చెప్పలేరు. కానీ దేవుడు అయితే మొత్తం గమనిస్తూనే ఉంటాడు. 100% గమనిస్తాడు. ఈ పంతులకు ఏంటంటే ఆడ ఉన్న జీతాలు గవర్నమెంట్ ఎండోన్మెంట్లు ఉంది కాబట్టి ఎండోన్మెంట్ జీతం వస్తుంది వాళ్ళకు. ఇప్పుడు వాళ్ళు ఏమైనా అగెనెస్ట్ గా చెప్పారనుకో, ఏమైనా ఇష్యూ అయిందనుకో, ఇప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్ ఉంటాడు, ఆయన మనసులో ఉంటుంది ఛత్రపతి శివాజీ జయాన్ని అనిపిస్తుంది, కానీ అనలేని పరిస్థితి. అంటే ప్రభుత్వ ఉద్యోగులు కూడా కొంతమంది తెలిసి కూడా చెప్పలేని పరిస్థితిలో ఆ పంతులు కూడా అంతే. వాళ్ళని తప్పు పట్టాల్సిన అవసరం. మనం ఇప్పుడు ఈ విషయం ఏంటంటే,
నేను ఒక చిన్న నినాదం తీసుకొచ్చిన. నేను అందరిని అడిగింది అంటే దర్గా హటావ్ వేములవాడ బచావ్. ఈ వేములవాడ బచావ్ అనే టాపిక్, దర్గా హటావ్ అనే టాపిక్ని ఒక ట్రెండింగ్ చేద్దాం. నా అంతలు నేనేమో దేవుని కాదు, నేను ఛత్రపతి శివాజీని కాదు, నా వెంబడి సైన్యం లేదు యుద్ధాలు చేయడానికి. నా ఆలోచన, నేను రెగ్యులర్గా శివభక్తుని, శివుని చాలా ఆరాధిస్తాను. నేను దేవుళ్ళు అంటే ఫస్ట్ నేను చాలా అంటే రెగ్యులర్గా నేను పూజలు అవి బాగా అంటే ఆధ్యాత్మికంగా బాగుంటాను నేను. అయితే ఒకసారి ఇట్లే అనిపించింది, ఈ దర్గాను తీసేసి వేములవాడ రాజన్నకు విముక్తి కలిగిద్దాం అనిపించింది. ఈ బొందాన్ని చూసి వేములవాడ రాజన్న డౌట్ అన్న, ఎందుకు అనిపించింది మీకు? హైదరాబాద్, అవును, మీరు హైదరాబాద్, ఇక్కడ నేటివ్, వేములవాడకు సంబంధం లేదు. ఏమైనా చుట్టాలు ఏమైనా ఉన్నారా? అలా వేములవాడ అనేది నేను ఉన్నది హైదరాబాద్, వేములవాడ 200 కిలోమీటర్లు. 200 కిలోమీటర్లు అయినా కూడా ఆ ఊరి వాళ్ళు ఎవరు పోరాటం చేయనప్పుడు మీరు నిలబడి ఇప్పుడు ఒక మిసైల్స్ లాగా వీడియోస్ అనేది రిలీజ్ చేస్తూనే ఉన్నారు. అవునన్నా. అన్న ఇంకోటి, ఆ దేవుడు నా శివుడు, నా దేవుని దగ్గరికి నేను ఏడున్నా పోతా. ఈడ కాదు, కాశీకి పోతా, కాశీకి కూడా పోతా. కాశీలో కూడా నేను కాశీలో కూడా ఆ మసీదీ డిస్టర్బెన్స్ దాంట్లో నేను కూడా అప్పుడు ఆ టైంలో కొన్ని పోస్టులు పెట్టడం జరిగింది. దానిపైన కూడా ఆ మసీద్ పైన కూడా నేను మాట్లాడడం జరిగింది. ఈడ జరుగుతున్న సంఘటన, మన కళ్ళం కూడా జరుగుతున్న సంఘటన మనమే బయటికి తీసుకురాకపోతే, సమాజం గురించి అంతో ఇంత అవగాహనలో హిందువుల గురించి మాట్లాడే మనమే బయటికి తీసుకురాకపోతే, మనమే పోరాటం చేయకుంటే ఇంకెవరు పోరాటం చేస్తారు? ఈరోజు మన దగ్గర ఉన్న యువత అంతా పెడదారిన పడుతున్నారు. ఫస్ట్ ప్రతి ఒక్కరు ఏంది, సోషల్ మీడియాలో ఉంటున్నారు, ఫుల్ యాక్టివ్ ఉంటున్నారు. కానీ మన ధర్మం పట్ల ఆలోచించలేని పరిస్థితిలో మన యువత అంతా. ఇప్పుడు వీళ్ళందరూ తెలియాలి, విషయం తెలుసుగా. ఇప్పుడు అన్న నీకు సమస్య ఏందో తెలియంది అన్న, నా సమస్య పరిష్కరించలేవు కదా నువ్వు కూడా. ఈ సమస్యను ఫస్ట్ అందరి దగ్గర తీసుకుపోదాం. ఇది నిజం, ఇది ఈ నేను చెప్పిన ఈ టాపిక్ నిజం. ఈ టాపిక్ని ప్రతి ఒక్కరికి రీచ్ చేద్దాం, ప్రతి ఒక్క హిందూ మైండ్లకు తీసుకెళ్దాం. ప్రతి ఒక్క శివుడిని సంవత్సరానికి ఒక్కరోజు మొక్కే శివభక్తునైనా పర్లేదు, నెలకొక నాడు మొక్కే శివభక్తునైనా పర్లేదు, రోజు మొక్కే శివభక్తునైనా పర్లేదు. ప్రతి ఒక్క శివభక్తునికి ఇది మన శివుడి పైన ఇలాంటి జరిగింది, దీన్ని మీకు తెలిసే మీరు ఏం చేస్తారు? తెలియాలి. మీకు తెలిసేదాకా నేను అందరినీ స్ప్రెడ్ అయ్యేదాకా, అందరికి తెలిసేదాకా దీని మీద ఎలాంటి అజ్జయ్య అందరికి తెలిపించినట్టు మీ వీడియోలో కూడా శివరాత్రి రోజు అక్కడ హుండీల్లో చిట్టీల్లో దర్గా హటావ్ వేములవాడ బచావ్ అని రాయండి అనేసి మీరు ఒక నినాదాన్ని అయితే ఇప్పుడు క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నారు. ఇప్పుడు నేను ఈ నినాదం తీసుకోవడానికి కూడా ఒక రీజన్ ఉంది. ఏంటంటే మనము ప్రతి 5 ఏళ్ళకు ఒకసారి ఓటింగ్ వ్యవస్థ నడుస్తుంది. ఈ ఓటింగ్ వ్యవస్థ వల్ల ప్రభుత్వాలే కూలిపోతున్నాయి. పచ్చగా ఉన్న ప్రభుత్వం ఎన్ని సీట్లు ఉన్నాడు సగానికి కాదు, 0కి వస్తారు. అంటే ఓటు అనేది ఎంత పెద్దది, ఓటు చాలా పెద్దది కదా. ఇదే ఓటు మనం ఇన్ని రోజులు 5 సంవత్సరాల కోసం ఓటింగ్ చేస్తున్నాం. ఈ ఓటింగ్ వ్యవస్థనే, ఆ ఓటింగ్లతో ప్రభుత్వాలు కూలుతున్నాయి కదా. ఈ ఓటింగ్ వ్యవస్థనే వాడు శివరాత్రి రోజు ఆ తప్పు చేసినాడు. అదే శివరాత్రి రోజు మనము మన ధర్మాన్ని కాపాడడానికి, ఇప్పుడు అందరు వచ్చి నీలెక్కల నల్లకల మాట్లాడటం లేరన్న సమాజంలో. సాటుకొచ్చేది ఏమని చేస్తారు? ఇప్పుడు నీ ఎంబడి తిరిగినప్పుడు నీకు ఓటు వస్తాడని గ్యారెంటీ లేదు. అదే విషయం ఎవ్వరు విషయాన్ని బయటికి రాకుండా మన దేవుడి దగ్గర మనం మనస్ఫూర్తిగా మనకి PM to PM మన పని మనిషి నుంచి ప్రైమ్ మినిస్టర్ దాకా ఏదో ఒక దేవుని అయితే కొలుస్తారు, ఏదో దేవుని మీద అయితే నమ్మకం ఉంటుందిగా. ఆ నమ్మకంతో దేవుని కొలిచి, దేవుడా నాకు ఈ సమస్య వచ్చింది నన్ను పరిష్కరించు, నాకు ఏదైనా బయటపడే అంటాడు కదా. ఇప్పుడు మన హిందువులకు వచ్చిన సమస్య ఏం తెలుసానా? హిందువులకు వచ్చిన సమస్య ఏం తెలుసా? ఆ దర్గాను తీయాలి. ఆ దర్గాను తీసి ఆ పుణ్యస్థలాన్ని ఆ ఆవులు ఇట్లా తిరుగుతుంటాయనా, మన కోడలు తిరుగుతుంటాయి, ఆ కోడలు ఇట్లా తిరుగుతుంటాయి. ఆ కోడలను కోసుకొని తిన్నోడే ఆడు ఉంటాడు ఆడ. ఆ దర్గా కాడ మన ఒక కోడెను కోసి తింటాడు. వాడు వచ్చి మన శివాలయంలో అడుగుపెట్టి శివాలయంలో ఆడ వాడు దట్టీలు కడుతుంటాడు, వాడు తాయిదాలు కడుతుంటాడు. ఏంది ఇది? అపవిత్రం అయితే అవుతుందిగా. మన మందిరం అపవిత్రం అవుతుంది. ఈ మందిరం అపవిత్రం కాకుండా ఈ అపవిత్రాన్ని పవిత్రం చేయడానికి మనమందరం, నేను చేయలేను, మనమందరం ప్రతి ఒక్కరు హిందూ అన్నట్టు అందరూ ఖచ్చితంగా శివరాత్రి రోజు, వాడు శివరాత్రి రోజు చేసిన మన శివయ్య మీద మూత్ర విసర్జన చేసిన అదే శివరాత్రి రోజు ప్రతి ఒక్కరు ఆ చిట్టిలో దర్గా హటావ్ వేములవాడ బచావ్, దర్గా హటావ్ వేములవాడ బచావ్ అని ఈ నినాదంతో ఒక చిన్న చిట్టిలో వేసి నీ కోరిక ఏది, దర్గా తీసేసేయాలి, వేములవాడను రక్షించాలనేది ఆ కోరిక దేవుని మొక్కిట్లా, దేవుడా శివయ్య నా కోరిక నెరవేర్చు, ఈసారి కాదు వచ్చేసరి వరకు
ఈ మలినం నా దగ్గర ఉండకుండా చెయ్యి అని శివయ్యను గట్టిగా మొక్కి హుండీలో ఆ స్లిప్ వేయండి. ఎందుకేనంటే ఒక ధర్మకార్యం అయ్యేటప్పుడు మీరు ఆ చిట్టి వేయడం వల్ల మనకైతే దేవుడైతే నీ మనసులో మాట అయితే దేవుడు వింటుండగా దేవుడు ఏమైనా పరిష్కారం ఇస్తుండొచ్చు, నాకు నీకేమైనా పరిష్కారం ఇస్తుండే ఆ పరిష్కార రీతిలో మనం పనిచేద్దాం. నేను ఒకటే అడుగుతున్నా, శివరాత్రి రోజు ఖచ్చితంగా ఎవరైనా సరే, హిందూ ఎవరైనా సరే, చిన్న పెద్ద ఎవరు లేరు, యువత ఖచ్చితంగా శివరాత్రి రోజు లక్షలాది మంది వస్తారు ఆ వేములవాడకు. ఆ వేములవాడలో మన పిల్లలు కూడా చాలా మంది ఆ చిట్టీలు మీకు సప్లై చేస్తారు. మీరు మీ పెన్లతో రాయండి, పెన్లతో రాసి ఆ చిట్టీలు ఖచ్చితంగా వేయండి. దేవుడిని మొక్కండి, ఈ దర్గాను తీసే దేవుడు అని మొక్కండి. మన శివయ్య మన ఎంబడి నుండి ఖచ్చితంగా దర్గాను తీసేస్తున్నాం. ఏదేమైనా దగ్గర ఒక వ్యాపారం అయితే నడుస్తుంది తాయెత్తుల గురించి, మీకు తెలిసే ఉంటది. ఈ తాయితల వ్యాపారం ఎట్లయిపోయిందంటాడా, ఒక ఫ్యామిలీ వాళ్ళ తాతల నుంచి వస్తున్న ఫ్యామిలీ ఆ దర్గాలో వాళ్ళ తాయితల దందా చేస్తుంది. ఇప్పుడు మా బాబాయ్ కొడుకుకు నాకు పడకుండా గొడవలైన ఒక 3 నుంచి 4 రోజులు ఆ దర్గా కూడా మూసేయడం జరిగింది. ఈ దర్గా దగ్గర మన దరిద్రం ఏం తెలుసా, మనమేమో మన ఇంట్లో పక్కింటోడు ఇంట్లో చచ్చిపోతే సృష్టి ఉందని 9 రోజులు ఆయన ఇంటికి పోం. మనం 9 రోజులు సృష్టి ఉందని ఆయన ఇంటికి పోం. పుసుకున్నవాడన పాడే పట్టుకున్నోడు మనం ఎక్కడికైనా మంచి పని మీద పోతుంటే వాళ్ళని చూస్తే అమ్మో నా పని అయిపోయింది, ఇలా నా పనే కాదని అరలకు పోయే మొక్కలం మనం అంత సాంప్రదాయాన్ని ఉంటాం. కానీ మన దరిద్రం ఏంటంటే మన హిందువులు ఆడ పోయి లైన్లు కడతారు. అబ్బా తాయితల కోసం తాయిత కట్టరు, 150 రూపాయలు ఇచ్చి తాయిత కట్టించుకోండి. అదే 150 రూపాయలు ఇచ్చి తాయిత కట్టించుకోండి. అదే మన హిందువులు మన హిందూ గుళ్ళల్లో ఒక పంతులకి 10 రూపాయలు ఏనికి ముఖం ఉండదు చూడు, ఎవరు వేయరు. వాని దగ్గర మాత్రం తాయిత కట్టుకోడు. హారతి టికెట్ ఉంటే అసలు దేవుడికి హారతి ఇవ్వడానికి టికెట్ ఎందుకు అంటారు. దీని మీద మాట్లాడే హిందువులు వాడికి డబ్బులు ఇచ్చి తాయిత కట్టించు. ఆ తాయిత ఏంది, బొంద మీద తీసి కడతాడు. ఆ బొంద మీద తీసిన తాయితని కట్టుకొని ఓ దేవుడు మాయంబడి ఉండని ముడుస్తారు. ఏది లేదు, అంత వేస్ట్ అది. వాళ్ళు ఏంటంటే వాళ్ళ వ్యాపారం చేసుకొని దయచేసి హిందువులను ఒక్కటే అడుగుతున్నా, ఎవడన్నా హిందూ అయితే దర్గల కాడ మొక్కకండి, హిందూ అయితే దర్గల కాడ మొక్కి దక్షిణ వేయకండి. హిందూ అయితే దర్గల కాడ దక్షిణ వేస్తే నీ ఇంట్లో, నీ పక్కింట్లో, నీ ఎదురింట్లో ఒక ముస్లిం వచ్చి నీ అమ్మాయిని మీ వ్యవస్థని, ఇప్పుడు హలాల్ అనేది చికెన్ కట్ చేయించుకొని చికెన్ తింటామా హలాల్, ఈ హలాల్ పర్సంటేజ్తోని మన మీద దాడి చేయడానికి ISI తీవ్రవాదులకు మన మీద దాడి చేయడానికి డబ్బులు పంపిస్తున్నాం మనం. నీవు తీసుకుపోయే 100 రూపాయల చికెన్లా వానికి వచ్చే 30 రూపాయల లాభంలో 2 రూపాయలు నిన్ను జంపనికి ఇన్వెస్ట్ చేస్తున్నారు హలాల్ మీద పేరు మీద. ఇప్పుడు ఈ దర్గా మీద కూడా ఇంత పర్సంటేజ్ ISIS తీవ్రవాదులకు పోతుంది. అలా బాంబు తయారు చేసే పైసలు ఎవరు ఇస్తున్నారు, నువ్వు ఇస్తున్నా, నేను ఇస్తున్నా. దయచేసి ఆలోచించండి హిందువులారా, మీరు పోతే వేములవాడకు పోయి దర్గా కాడ మొక్కించుకొని చీపురు గట్టలతో కొట్టించుకోకరి. చీపురు గట్టుకలతో కొట్టించుకొని సంస్కృతి మనది కాదు. మనము మనసుతోని మాట్లాడతాం, మనం మైండ్తో మాట్లాడతాం, దేవుని మనసుతో మాట్లాడతాం. అలాంటి సాంప్రదాయం అనేది చీపురులతో కొట్టించుకునే సాంప్రదాయం మనది కాదు. దయచేసి హిందువులారా ఈ మేల్కోరిగా, ఇట్లా మేల్కోకపోతే ఎవరం ఏం చేయలేము. ఇక నీ ఎంబడి నీ ఇండెంబడి లవ్ జిహాద్ అని అదని ఇదని మన సర్వం నాశనం అవుతాం. హిందూ దేశంలో రాబోయే రోజు చాలా దరిద్రమైన రోజులు ఉన్నాయి. ఆలోచన చేయండి. ఈ నిన్నగాక మొన్న ఒకడు ఏమంటుండే తెలుసా, రే వక్ఫ్ బోర్డు భూములు ఒవ్వని తాతయ్య కాదు, ఒవ్వని అమ్మాయి కాదు, ఒవ్వని అయ్యాయి కాదు, మా వక్ఫ్ బోర్డు భూములు గుంజుకుంటే PM ప్రైమ్ మినిస్టర్ అయినా అమిత్ షా అయినా నువ్వైనా ఎవడైనా బాషింగాలు చేస్తాం అని స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. నిన్ననే ఒక స్టేట్మెంట్ చూసా. ఆలోచన చేయండి. వాళ్ళ దగ్గరకు వచ్చే వరకు అట్లా మాట్లాడుతున్నాం, మన దగ్గరకు వచ్చే వరకు మనమేమో పోయి అలా సంకలు నాకుతున్నాం. ఈ నాకే సిస్టమ్ బంద్ చేయాలి. ఫస్ట్ హిందువులు మారాలి. మన దర్గా కూడా ఒకవేళ వక్ఫ్ బోర్డు ఆధీనంలోకి వస్తే, వక్ఫ్ బోర్డు కాదు, వాడు సచిన నైజాం వచ్చినా దర్గా తీసుడు ఖాయం. సచిన నైజాం వచ్చినా దర్గా తీసుడు ఖాయం. ఆ రిజ్వీ వచ్చిన దర్గా తీసుడు ఖాయం. ఇంకొకటి వచ్చిన దర్గా తీసుడు ఖాయం. ఈ దర్గాను కూడా ఎట్లా తీస్తామంటే లీగల్గా జ్ఞానవాపి మసీద్ ఎట్లా తీసిరో, ఎట్లా మూపించినో ఆ విధంగానే ఒక్క రక్తకు బొట్టు పడకుండా, ఒక్క గొడవ కాకుండా కలెక్టర్ సాబ్ నాడు నిలబెట్టి, లీగల్ గా కలెక్టర్ సాబ్ నాడు నిలబెట్టి, జిల్లా ఎస్పీ నాడు నిలబెట్టి, అక్కడ ఉన్న రెవెన్యూ అధికారులు నాడు నిలబెట్టి వాళ్ళందరి సమక్షంలోనే ఆ దర్గా తీస్తాం. ఇది మీ కార్యాచరణ? కార్యాచరణ చెప్తా, తీస్తాం. న్యాయపరంగా చట్టపరంగా ఏం చేయాలో చేస్తాం. మా కార్యాచరణ వేరే ఉంది, చెప్తాం. కార్యాచరణ టైం వచ్చినప్పుడు కార్యాచరణ చెప్తాం. ఈ రోజు రేపు శివరాత్రి రోజు చెప్పే కార్యాచరణ చెప్పేసి అయిపోయింది.
దాని తర్వాత నెక్స్ట్ ఒక స్టెప్ ఉంది. ప్రతిదీ స్టెప్ వైజ్ చేస్తాం. దానికి అంత టైం ఉంది. దానికోసం ఖచ్చితంగా పనిచేస్తాం మేము. లీగల్గా కూడా లీగల్ టీం పనిచేస్తే లీగల్ టీం చేస్తుంది దానికి. ఖచ్చితంగా మాత్రం దర్గా హట్ ఆఫ్ వేములవాడ బచావ్. తెలంగాణలో ఈ ఒక్క దర్గా ఇలా ఆలయంలో ఉందా, లేకపోతే ఇప్పుడు వేములవాడ గురించి మనందరికీ తెలిసిందే, అలానే జోగులాంబ టెంపుల్లో కూడా ఒక దర్గా ఉంది అనేసి సోషల్ మీడియాలో కొన్ని వీడియోస్ వస్తున్నాయి. అండ్ మిగిలిన ప్రాంతాల్లో కూడా హిందూ ఆలయాల్ని పడగొట్టి ఏదైతే సంబాల్లో మనం చూసామో, కాశీ మధుర గురించి మనం ఇప్పటికీ వింటూనే వస్తున్నాము వాటి కేసుల గురించి. సో అలాంటివి ఎన్ని ఉన్నాయనుకుంటారు మీరు? ఔరంగజేబ్ వచ్చినప్పుడు మన దేవాలయాల పైన దాడి చేసి వాళ్ళ మసీదులు కట్టింది. అది దేశంలో నడిచింది. హైదరాబాద్ సంస్థానంలో నైజాం సర్కార్లో రెజ్వీ వచ్చినప్పుడు ఆయన కూడా సేమ్ అదే విధంగా తుర్కిస్తాన్ చేయాలి, హైదరాబాద్ని తుర్కిస్తాన్ చేయాలి, హైదరాబాద్ని మరో పాకిస్తాన్ చేయాలని చెప్పేసి చాలా పెద్ద ఉద్యమం చేసిండు. హిందువులను ఊచకోత కోసిండు. మన ఆడవాళ్ళను బరివాతల బతుకమ్మ ఆడిపించిండు. బరివాతల బతుకమ్మ వచ్చింది రిజ్వీ టైంలో. మన అంటే హైదరాబాద్ సంస్థానంలో చాలా గుళ్ళు దాడులకు బలైనవి, గుళ్ళు గులగొట్టిరు, మస్జిద్లు కట్టిరు, చాలా ఉన్నాయి. అది అలాంటి చాలా ఉన్నాయి. మన హైదరాబాద్ సంస్థానంలో ఏ జిల్లాలు వచ్చినాయో ఆ జిల్లాల్లో ఈ సంఘటనలు ఉన్నాయి, లేవని కాదు. కానీ వేములవాడ రాజన్న దక్షిణ కాశీ, అవును, కాశీలు రెండు దేశంలో, ఉత్తర కాశీ దక్షిణ కాశీ. దక్షిణ కాశీ అంటే కాశీలో ఆడెట్లా మస్జిద్ మూపించినామో అదే విధంగా దక్షిణ కాశీలో ఉన్న వేములవాడ రాజన్నలో ఉన్న దర్గాను తీసేస్తాం. ఫైనల్ గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎవరైతే వ్యూవర్స్ ఉన్నారో వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే ఎలాంటి మెసేజ్ ని మీరు ఇద్దాం అనుకుంటున్నారు? హిందువులైతే ప్రతి ఒక్క హిందూ ఆలోచించండి. ఫస్ట్ మన దేవుణ్ణి, మన ధర్మాన్ని, మనను నాశనం చేసేటప్పుడు ఖచ్చితంగా మనం అందరం పోరాటం చేయాలి. నేను ఒక్కనే పోరాటం చేసి ఈ పోరాటం ఏం కాదు, నేను ఒక్కరిని చేసే 4 రోజులు మాట్లాడతా, 4 రోజుల తర్వాత నా ఎంబడి 4 రోజులు పని చేసా, లేకుంటే నా ఇంట్లో నేను అంట. కేసీఆర్ చెప్పిండు. ఇప్పుడు కేసీఆర్ ఏంది, తెలంగాణ రాష్ట్రం కోసం వందలాది ఏళ్ళు కొట్లాడినాడు, ఏం లాభం వల్లే. కానీ కేసీఆర్ ఏం చేసిండు, ప్రతి ఒక్కరికి తెలంగాణ రాష్ట్రం రావాలంటే ఏం చేయాలో ప్రతి ఒక్కరికి నూరు పోసిండు. నేను అట్లనే నూరు పోస్తా, మీకు నేను నూరు పోసా. నేను ఒక మెడికల్ ట్యాబ్లెట్ లెక్కల మీ దగ్గర పనిచేస్తా. నేను మాటలే చెప్తా, నేను మాటలతోనే మీకు విషయం ఏందో చెప్తా. మీరందరూ నా ఎంబడి సపోర్ట్ చేయాలా. అంటే ఏ ఉద్యమం జరగాలన్నా ఒక్కరితోనే ఏది కాదు, మనమందరం ధైర్యం చేసి మనమందరం మాట్లాడగలిగితే. ఎస్పెషల్లీ నేను యువతకు చెప్తున్నా, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్, సోషల్ మీడియాతో చాలా పని అవుతుంది. సోషల్ మీడియాలో ఉన్న ప్రతి ఒక్కరు హిందువులు అందరు మాట్లాడుతున్నారు, నేను అది చేసిన ఇది చేసిన. ఏది చేసుడు కాదు, మీరందరూ నాలాగా మీరందరూ కూడా ఏది ప్రజలకు, మన హిందువులకు జరిగే సంఘటన గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. మీరందరూ చెప్పాలి, మన శివుడి మీద మూత్ర విసర్జన చేసిన వీని దర్గాని మనం మొక్కుతున్నాం, మనం మొక్కొద్దు ఈ దర్గాని, మనం ఈ దర్గాని హటావ్, వేములవాడ బచావ్. మన హిందూ సాంప్రదాయ దేవాలయాన్ని మనం కాపాడాలి. ఈ బొందలను తీసేయాలి ఇడికించని ప్రతి ఒక్క హిందూ, ప్రతి ఒక్క ఇన్స్టాగ్రామ్ వాడే యువత ప్రతి ఒక్కరు ఈ వీడియో పెట్టండి. ఈ వీడియో ఏ వీడియో పెట్టాలి, శివరాత్రి రోజు మన శివుడి మీద మూత్ర విసర్జన చేసిన రోజే మన శివుడిని ప్రతి ఒక్కరం హుండీలోనే ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, తెలంగాణలో ఉన్న చాలా పెద్ద వ్యవస్థ పనిచేస్తుంది మన వెనకాల, నా వెనకాల చాలా పెద్ద వ్యవస్థ పనిచేస్తుంది. ఆ వ్యవస్థకు చెప్తున్నా ఏమని, హుండీలు చూడండి, ప్రతి హుండీలో రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క గుళ్ళో దర్గా హటావ్ వేములవాడ బచావ్ అనే చిట్టి ప్రతి గుళ్ళో, రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క గుళ్ళో, తిరుపతిలో కూడా రేపు పడుతున్నాయి. తిరుపతిలో కూడా నాకు తెలిసిన కార్యకర్తలు కొంతమంది తిరుపతి హుండీలో కూడా వెంకటేశ్వర స్వామి గుళ్ళో కూడా దర్గా హటావ్ వేములవాడ బచావ్ అనే చిట్టీలు కనబడుతున్నాయి. అందరం మేల్కోవాలి, అందరం ఈ ఉద్యమంలో పాల్గొనాలి. నేనేమంటున్నా, మీరు ఎందుకు పాల్గొనాలో కూడా చెప్తున్నా. మన హిందువులకు గుండె నొప్పి వచ్చింది, హార్ట్ అటాక్ వచ్చింది. ఏం హార్ట్ అటాక్ వచ్చింది తెలుసా? హిందుత్వం నాశనం అయిపోతుంది. హార్ట్ అటాక్ రాగానే ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు బతకడానికి ఒక చిన్న టాబ్లెట్ ఇస్తారు. ఆ టాబ్లెట్ నాలుక కింద పెట్టుకుంటే ఆ హాస్పిటల్ దాకా పోయే అవకాశం దొరుకుతుంది. ఆ హాస్పిటల్ దాకా పోతే ఆపరేషన్ చేసి బతికిస్తాడు. మన హిందుత్వానికి హార్ట్ అటాక్ వచ్చింది, గుండెపోటు వచ్చింది. ఈ గుండెపోటును కాపాడాలి. ఈ గుండెపోటు నుంచి మనం హాస్పిటల్ దాకా పోయి ఆపరేషన్ చేయించుకోవాలి. ఆపరేషన్ చేయించుకోవాలంటే ఎంత ఇంపార్టెంట్ ఆ టాబ్లెట్ ఎంత ఇంపార్టెంట్. ఈ రోజు వేసే ఈ చిట్టి, ఏ చిట్టి, దర్గా హటావ్ వేములవాడ బచావ్ అనే ఈ చిట్టితోని మనం దేశంలో ఉన్న, రాష్ట్రంలో ఉన్న ఈ దర్గాని తీసేసి మనం అందరం
ప్రతి ఒక్క యువత రావాలి. నేను ఒక్కనే కాదు, యువత ఎంతమంది ఉంటే అంతమంది. ఇన్స్టాగ్రామ్లో ప్రతి ఒక్కరు రేపు పొద్దుల వీడియో పెట్టాలి. ఎందుకు పెట్టారు వీడియో? మీరు శివాజీ జయంతి రోజు జెండా ఊపగానే వీడియో పెట్టండి కాదు, దీనిపైన వీడియో పెట్టండి. మీరు హిందువులు అయితే, యువత హిందూ అయితే దీనిపైన వీడియో పెట్టు. దర్గా హటావ్ వేములవాడ బచావ్ అనే వీడియో, నేను ఈ ఉద్యమంలో నేను పాల్గొంటున్నాను, నేను సైతం దర్గా హటావ్ వేములవాడ బచావ్ అనే ఉద్యమంలో నేను పాల్గొంటున్నా, నా ఎంబడి పాల్గొన్న వాళ్ళు కూడా వీడియోలు పెట్టండి. ఇది ప్రతి ఒక్కరికి రీచ్ అయ్యే వరకు, తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క హిందూ వరకు రీచ్ అయ్యే వరకు అందరం వీడియోలు చేసి దీనిపైన మనం ఉద్యమం చేద్దాం. దయచేసి సోషల్ మీడియాలో ఉన్న వారందరికీ, కొంతమంది వేరే వ్యాపారాలు చేస్తారు వాళ్ళకి కాదు, నిజంగా ధర్మం కోసం పనిచేయాలనుకున్న ప్రతి ఒక్కరూ ఈ వీడియో పెట్టండి. దర్గా హటావ్ వేములవాడ బచావ్. ఆ రోజు అందరూ వేసి ఆ చిట్టి వేసి సెల్ఫీలు పెట్టాలి, స్టేటస్లు పెట్టాలి సెల్ఫీ. అది నువ్వు హిందువుగా నేను ఒప్పుకుంటా, అది నువ్వు హిందువుగా నేను మాట్లాడతా. ప్రతి ఒక్కరూ దీనిపైన మాట్లాడాలి, ఈ స్టేటస్లు పెట్టాలి. ఇగో నేను చిట్టి వేస్తున్నా, సెల్ఫీ విత్ వేములవాడ బచావ్ దర్గా హటావ్, వేములవాడ బచావ్ దర్గా హటావ్ అనేది ఈ చిట్టి వేసి సెల్ఫీ పెట్టాలి. ఇది ఒక్కటి అందరం చేద్దాం. దయచేసి నెక్స్ట్ కార్యాచరణ, నెక్స్ట్ నేను చేసే కార్యాచరణ నెక్స్ట్ పండుగకు ఉంటుంది. శివరాత్రి తర్వాత వచ్చే పండుగ ఉగాదికి నెక్స్ట్ కార్యాచరణ చెప్తాను. జై శ్రీరామ్.